ఇంత రాలేదేమో. అందరికీ నమస్కారం. శ్రీ ఒడ్డే ఓబన్న జయంతి అనంతపురం నగరంలో లలిత కళా పరిశ్రమలో చాలా కనువిలువ పండుగగా జరిగింది. ఈ సభకి మా ఒడ్డే సోదరులు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్న 63 మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఒడ్డెర ముద్ద బిడ్డలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఊర్లో చిత్రపటం పెట్టి పూలమాల వేసి వాళ్ళ కార్యక్రమం ఖరీదు చేసుకొని మళ్ళీ త్వరగా వచ్చి ఇక్కడ జాయిన్ అయినారు. ముఖ్యంగా అనంతపురంలో లోకల్గా ఉన్న మన ఒడ్డే సోదరులంతా అనుకోకుండా చాలా వేలాది మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చాలా కృతజ్ఞతలు అనంతపురం నగరంలో ఉన్న వారికి కానీ మరి మన హిందూపురం పార్లమెంటు మన పెనగొండలో అంజనప్ప అయినా కానీ హనుమన్న అయినా కానీ రాజు అయినా ఎల్లప్ప అయినా చంద్ర అయినా వీళ్ళంతా కానీ భారీ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి చాలా ఘన విజయం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయం కావడానికి కారణము మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాలిడే ఉన్న వాళ్ళు హాలిడే తీసుకోకుండా సండే శనివారం హాలిడే ఉంది వాళ్ళకి యాక్చువల్గా, కానీ జయంతి కోసం వాళ్ళు హాలిడే కానీ పక్కన పెట్టి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా చాలా కష్టపడ్డారు. కానీ ఈ సమీకరణకు అంతా మేము ఒక టీమ్గా రెడీ అయ్యి ఇంతకుముందు పేర్లు చెప్పారు. మేమంతా ఒక 15 మంది టీమ్గా ఏర్పడి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసికట్టుగా ముందుకు పోయి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా మరెన్నో చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకేమో చెప్పాలా? ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన స్టేట్ అధ్యక్షుడు దేవర్ల మురళి గారు, అదే మన ఒడ్డే గోపాలకృష్ణ గారు, దళవాయి వెంకటనారాయణ గారు, మరి మల్లెల జయరాం గారు, సిఐడి రామకృష్ణ గారు, సిబిఐ లాయర్ ఒడ్డే శ్రీనివాసులు, చెల్లా రామాంజనేయులు, కుంచపు సుధాకరు, కుంచపు లక్ష్మణ, మరియు వెంకట్రాముడు, రోటరీపురం మన రవి, మరియు మన సిమెంటు పోలన్న, ఇలాంటి ముఖ్య నేతలంతా ఒక రింగుగా ఏర్పడి ఐకమత్యంతో ముందుకు నడచాలని ఒక కమిటీ వేసుకొని ఈ కమిటీ ద్వారా ఈ విజయం ఇంతమంది జనాలు కలిసిన కారణమైంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనంతపురం పెట్టడానికి సహకరించిన మా సవితమ్మక్క గారికి, మరియు అనంతపురం శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మా అనంతపురం ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మేము ఫోన్లో పిలుస్తాను వచ్చిన మన యువ నాయకుడు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఒక్క మాట పార్థసాధనకి పిలిచాము, ఆయన ఇన్ని పరుకున్నా నేను వస్తానని మాటించి ఆయన వచ్చాడు. అదేవిధంగా మన అంబికా లక్ష్మణ ఎంపీ గారు కానీ రావాలంటే మన బీసీలో మేము వస్తామని వచ్చారు. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు నారాయణ గారు కానీ, మరి కార్మిక శాఖ చైర్మన్ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ అన్నగారికి కానీ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లెల ఈశ్వర్ గారు కానీ, మళ్ళీ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు ఆయన విజయవాడ నుంచి ఈ ఒడ్డే ఓపెన్ చేతుకు సపరేట్గా వచ్చారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మన కలెక్టర్ గారు దాదాపు 2 hours కానీ మాతో పాటు కూర్చొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ డిపార్ట్మెంట్కు ఇట్లా మా ఒడ్డే కులస్తులకు మన నాయకులకు అందరికీ ఈ కార్యక్రమం విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రీ ఒడ్డే ఓబన్న జయంతి ప్రవేశపెట్టిన మా వానికి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు యువగలం అధ్యక్షులైన కాబోయే నాయకుడు యువకుడు మా నారా లోకేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరొక తూరి మన సవితమ్మక్క గారు మామూలుగా జీవో తెచ్చేది కాదు, మన ఒడ్డర్లకి ప్రత్యేకంగా శాశ్వత జీవో అని చెప్పడం చాలా ఆనందకరం. శాశ్వత జీవో తెచ్చినందుకు ఆమెకని ప్రత్యేకంగా ధన్యవాదాలు.